హలో నమస్కారము తెలంగాణ రైతులందరికీ. ఈరోజు ఏంటంటే బిగ్ న్యూస్ ఏంటంటే పెద్ద న్యూస్. తెలంగాణ గవర్నమెంట్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు పెద్ద అనౌన్స్మెంట్ చేశారు రైతు బంధు గురించి. ఈరోజు రైతు బంధు న్యూస్ ఏంటంటే, ఒకసారి వీడియోకి వెళ్ళే ముందు నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ లైక్ చాలా సపోర్ట్ నాకు అవసరం. న్యూస్లోకి వెళ్దాము. రేవంత్ రెడ్డి అండ్ క్యాబినెట్ మీటింగ్ వాళ్ళంతా మీటింగ్ పెట్టి ఒక నిర్ణయానికి వచ్చారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. నిన్న కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఎక్కువ అంటే 10 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి అమౌంట్ పడుతుంది. సౌకర్యాలు భూస్వాములకు కానీ ఎక్కువ 100 ఎకరాలు అట్లా ఉన్న వాళ్ళకి అమౌంట్ పడదు. ఏమున్నా 10 ఎకరాల వరకు లిమిట్ పెడతారని ఉంది. అదొకటి. రెండవది ఏంటంటే, రైతు బంధు అమౌంట్ అనేది అందరికి పడుతుంది. ఈ లాస్ట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది ఇప్పటివరకు ఉన్నది అమౌంట్ వేస్తారు, 10 ఎకరాల వరకు వేస్తారని దానికి సంబంధించిన శాఖ మంత్రి చెప్పారు. ఆయన కూడా న్యూస్కి ఇవ్వడం జరిగింది. చాలామంది కూడా పడింది, చాలామంది 3 ఎకర్ 4 ఎకర్ వరకు పడినాయి. మా ఫాదర్ కూడా తెచ్చారు, 3 ఎకర్ లోపు ఉంది తెచ్చారు. మీరు తెచ్చారా లేదా మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేసి చెప్పండి. యువతలకు తెలుస్తుందో వస్తుందా లేదా. చాలామంది చెక్ చేసుకోవట్లేదు, కొంతమంది దాని గురించే మర్చిపోయారు. అందుకనే మీరు కూడా ఒకసారి కామెంట్ చేస్తే వాళ్ళకు కూడా తెలుస్తుంది, చూస్తారు. అరే పడింది కదా అమౌంట్ అనేది వాళ్ళు కూడా కన్ఫర్మ్ అయితే వాళ్ళు కూడా చెక్ చేసుకుంటారు. మీ వల్ల కూడా వేరే వాళ్ళకి సాయం చేసినట్టు అవుతుంది. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఒక మాట సూటిగా చెప్పారు. ఫ్యాక్టరీలకు కానీ రియల్ ఎస్టేట్ వాళ్ళకు కానీ ఇలా మొత్తం ఒక 5-6 కేటగిరీల వాళ్ళకు అమౌంట్ వేయడం జరగదని చెప్పారు. ఏమున్నా సాగు చేసే వాళ్ళకి అమౌంట్ వేస్తామని చెప్పారు. అది 10 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి. ఇది అందరికీ వర్తిస్తుంది. అమౌంట్ కూడా వేస్తుండ్రు. పాత రైతు బంధు అంటే లాస్ట్ గవర్నమెంట్ది అయితే ఈసారి వేసేస్తుండ్రు. చాలా మటుకు 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి పడ్డాయి అమౌంట్. మిగతా వాళ్ళకి ఇంకా పడలేదు, వేస్తూనే ఉన్నారు. రేపు మండే నుంచి అయితే కంటిన్యూ ప్రాసెస్ అవుతుందని చెప్పారు. తుమ్మల నాగేశ్వరరావు అనౌన్స్మెంట్ చేశాడు. తెలంగాణ గవర్నమెంట్ మంచి వేలోనే వెళ్తుంది ఇప్పటివరకు. వాళ్ళు కూడా నెల రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రెస్ మీట్లు పెట్టి చెప్పారు, అన్నీ చేస్తాము కంపల్సరీ చేసే వరకు. ప్రజాపాలన నుంచి దరఖాస్తులు కూడా తీసుకున్నారు కదా, అవి కూడా 1,25,00,000 దరఖాస్తులు అందినాయంట వాళ్ళకు. ఇందులో ఇలా పోతూ ఉంటే అందరికీ వేస్తారు, అంత ఏదో విధంగా వేస్తారు, అమౌంట్ పడుతూనే ఉంటుంది. మరొకసారి నా ఛానల్ కొత్త చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్.